ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఒక సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో గడపటానికి దేవుడు అనుగ్రహించి కృపకై దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, అనువాడవు ఉన్నవాడవునైనా మీ యొక్క పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వందనాలు. యేసుదేవా నీ పాదాలకు దయచి 8వ మాసం 28వ తారీఖు మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఈ రీతిగా నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. కొన్ని నిమిషాలు మాలో ఏకాగ్రతను దయచి గ్రహించగల మనసు, స్తుతించగల పదవులు దయచి మాట్లాడింది. పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచి కాదు నుంచి యేసు నామములో అడిగివేడుకుంటున్నాను. మంచిది, పాటను వాడుకుందాం. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నా జీవితము జీవితమంతా అనుసరించిన నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే,
జయశీలి మృతుని జయించి లేచినాడే పునరుత్థానుడే జయశీలి మృత్యుని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలమునిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నా శ్రేష్టమైన పునరుత్థాన బలము నిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నవాడే సరిగా ఎవరు నా ప్రియుడైన యేసయ్యకు సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగి సర్వస్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మరి అపోస్తలుల హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయమును చదువుతూ కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనున్నట్టు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమములను విధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది కావున మనము వినిన సంగతులను విడిచి పెట్టుకోక కొన్ని పోగొట్టుకొనుకున్నట్టు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి విడిచిన సంగతుల విడిచిపెట్టి మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము ఎవరి ద్వారా అంట దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమములను అవిధేయతయు న్యాయమై అతిక్రమములు అవిధేయత ఈ మాటలు మరి మనం ఎప్పుడు అతిక్రమము అవిధేయత అలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేయదు ఒక్కసారి రక్షించబడి వెలిగించబడి లోకంలో వేరుపరచబడి మనము లోకంలో జీవిస్తాము కానీ లోక ఆశలో పడము ఎందుకనగా
ఇంత గొప్ప రక్షణను మనం పొందుతున్నాం. మన గురి, మన మార్గము, మన అడుగులు ఇహలోకమందు ఉంటూ పరలోక సంబంధమైన ఎంపిగా ఉండాలి. మన గురి పరలోకం, మన అడుగులు పరలోకం, మన నడత, మన పడక, మన మాట తీరు అంతా కూడా పరలోకానికి సంబంధించినట్టుగా. లోకము శాశ్వతము కాదు కాబట్టి శాశ్వత కాని లోకములో మనము రక్షించబడ్డాము. మనము ఈ యొక్క మరి రక్షణను మనము నిర్లక్ష్యము చేసుకుంటున్నాం, ఎలాగో తప్పించుకుందాము. కాబట్టి అటు రక్షణ ప్రభు బోధించుట చేత అర్థమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల అనుగ్రహించుట చేతను, మరి వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా వినిన వారి చేతులను మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుతున్నాం ఆ రాబోవు తరమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. ఎవరికిచ్చాడు? మనుషులకు. తాను నిర్మించిన తన పోలిక చొప్పున నిర్మించిన మానవులకు ఇంత గొప్ప రక్షణ. మరి ఇంతానుసారంగా సూచక్రియల చేతను, మహత్కారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేత వివిధులను పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహిస్తూ ఆనాటి నుంచి నేటి వరకు మనల్ని ఆనాటి భక్తులు ఈ విషయాలను ముందే గ్రహించి సంఘాలను బలపరుస్తూ ఈ వాక్యాన్ని సంఘములో వివరిస్తూ చెబుతూ ముందుకు నడిపిస్తారు. అవే విషయాలను నేడు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రోజు కూడా ఈ వాక్యము ద్వారా రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణను నిర్లక్ష్యము చేసుకున్నాం. దాని వందు కలుగు సూచక క్రియలను, మహత్కార్యములను, నానా విధములైన అద్భుతముల చేత వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించారు. వారితో కూడా మనమేమైనా సాక్ష్యమిచ్చువారమై. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ యొక్క రక్షణను నిర్లక్ష్యము ఏమాత్రము చేసుకో. అటు దృఢపరచబడెను. మనము మాట్లాడుతున్నగా ఆ రాబోవు లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. ఆ స్థానము, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత, ఆ పరలోక పట్టణము రక్షించబడిన నీవే అక్కడ ఉండటానికి దేవుని దేవదూతల కంటే కూడా నిన్ను ఉన్నతంగా ఆయన చూడాలి. 6వ వచనం, అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనిషివని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. చూడండి, నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు. అస్తమానం మానవుల మీద పడి ఉంటావు, మనుషులను తేరి చూస్తావు, మనుషుల స్వభావాన్ని గమనిస్తావు, మనుషులు ఎలా ఉన్నారో పరీక్షిస్తావు, వారి మనస్సును, వారి హృదయాన్ని తేటగా తేరి చూస్తావు. ఎందుకు? వారు ఏ పార్టీ వారు? అంతలో ఆవిరైపోయేవాళ్ళు, అంతలో మట్టిలో కలిసే శరీరం. ఎందుకు వారి పైన ఇంతగా ఆలోచన చేస్తూ, ఎందుకు వారి యొక్క రక్షణ విషయంలో అంతగా తపన పడుతుంది? ఏ పార్టీ వారు అంటూ మరి నువ్వు నరపుత్రుని దర్శించుట వాడు ఏ పార్టీ వాడు. ఏ పార్టీ వాళ్ళమో మనకు తెలుసు. అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు.
ఉచితమైన తన రక్షణను మనకిచ్చాడు. తన సొత్తుగా తన బిడ్డగా మనల్ని స్వీకరిస్తున్నాడు. ఏ లోకాన్ని జయించగల శక్తి సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని ఈ లోకాన్ని జయించగల శక్తిని ఇస్తున్నాడు. నీకున్న శ్రమల గుండగా ఎలా నువ్వు ప్రయాణించాలో నేర్పుతున్నాడు. నీకున్న ఆపదల గుండగా, నీకున్న కష్టాల గుండగా, నీకున్న అనారోగ్య పరిస్థితిలో ఎలా నువ్వు దాని నుంచి గట్టెక్కాలో మనకు నేర్పుతూ దాని ఎందుకు ఉన్నతంగా దేవుడు కృప చూపిస్తాడు. అందుకే అయితే ఒకడు ఒక చోట ఈలాగు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువగా చేసితివి. మహిమ ప్రభావములతో వాని కిరీటం ధారింప చేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. ఈరోజు ఏ స్థితిలోనికి వెళ్ళాడు తెలుసా? ఒక చనిపోయిన వ్యక్తిని మాత్రమే లేపలేకపోతుంది. మానవు యొక్క జ్ఞాని మాత్రం పెరిగిపోయింది. ఒక చనిపోయిన వ్యక్తిని మాత్రమే లేపలేకపోతున్నాడు, కానీ ప్రతిదీ చేయగలుగుతున్నాడు. అది కేవలము మనం చూస్తున్నాం టీవీలో. మరి రోబోటిక్ అన్ని పనులు చేస్తుంది. ఒక 100 పనులు చేసే వ్యక్తులది, 1000 మంది చేసే వ్యక్తులది ఒక రోబోనే చేయగలుగుతుంది. అంతగా చేస్తున్నాడు మానవుడు. కానీ మానవుని బ్రతికించలేదు. చనిపోయిన వాణిని లేపలేకపోతుంది. చనిపోయిన వాణిలో ప్రథమ స్థానముగా నిలబడింది ఎవరో తెలుసా? యేసు ప్రభు. 3వ దినము తిరిగి లేచి సమాధి నేటి వరకు ఖాళీగా ఉన్నది అంటే అది యేసు ప్రభు. సమాధి మాత్రమే ఏ సమాధిలో ఖాళీగా తలతల మెరుస్తూ రాజమాలను తీసుకొని సమాధి దాని ఒక టూరిస్ట్ ప్రాంతంగా చేశారు. తలతల మెరిసే రాళ్ళు, తలతలగా ఆకర్షించే ఆ స్థితిని అక్కడ ఇచ్చారు. కానీ అది సమాధి. మరి అలాంటి సమాధుల్లో ఎముకలు అలా పడి ఉన్నాయి. ఏ ఒక్క సమాధి లేవలే. దేవుళ్ళు దేవతలు చెప్పుకొని తిరిగే వాళ్ళకి సమాధి నేటి వరకు కొట్టబడి, సిలువవేయబడి, మరణం పొంది, సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు మాత్రం సమాధి నేటి వరకు ఖాళీగా ఉన్నది. చూడడానికి అనేకమైన దేశ విదేశాల నుంచి ఆ ప్రాంతాన్ని దర్శిస్తారు. దేవునికే మహిమ. మరి ఆ యొక్క అద్భుత కళ్ళకు కట్టినట్టుగా. అలాంటి దేవుడే మానవుని సృష్టించిన మానవునికి దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి గల కారణం ఏంటంటే మానవుని ప్రేమించే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. అట్లీస్ట్ కొందరైనా క్రీస్తు మార్గంలో నడిస్తే, క్రీస్తు మార్గంలో నిలబడితే ఆ పరలోకానికి వస్తారేమో, ఆ ఉన్నతమైన చోట్ల వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఒక అద్భుతమైన ఆలోచనల ద్వారా తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవాతి మహిమ కలుగును, ఘనత ప్రభావములు కలుగును. మానవుని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా మానవుల కొరకు తన ప్రియమైన కుమారుని నలగగొట్టబడంతగా సిలువలో ఆ మేకుల ద్వారా, ఆ తలకు ముళ్ళ కిరీటం ద్వారా, ఆ పక్క డొక్కలో పడవటం ద్వారా, కాళ్ళ చేతుల మేకులు కొట్టడం ద్వారా మానవుని ఆ విధంగా చూడండి. మానవాళి రక్షణ కొరకై ఆ కుమారుడు బలిదాగం
అవ్వాలి కాబట్టి ఆ విధంగా అంటాడు కదా మన తోటలో ఉచితమైతే ఇన్ని నాలో నుంచి దర్శనాన్ని చూస్తున్న యేసయ్య ఈ మానవాళిని ప్రేమించాడు కాబట్టి వాడు అంటున్నాడు, యా ఏంటిది, నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి. వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడని 24 గంటలు వాని గురించే ఆలోచన. మానవులు ఏమైపోతారు, మానవులు నిత్య నరకానికి వెళ్ళిపోతారో. వారికి ఒక రాజ్యం అంటుంది, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్యమైనది. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు. అక్కడ దేవదూతల సమూహముతో నిత్యము నిరంతరము పరిశుద్ధుడు 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 అని కేకల గానాలతో ప్రతిగానాలు చేస్తూ ఆ 24 పెద్దల మధ్యలో ఆసీనులుగా ఉంటున్న ఆ బిడ్డలు కావాలి, నా బిడ్డలు రావాలి. మానవులను మరి ఏ పాటి వారు అయినా దేవదూతల కంటే వారిని కొంచెం ఆ స్థానాన్ని ఈక్వల్ వరించారు, కొంచెమే తక్కువ. దేవదూతలు ఎగురుతాయి, మనం ఎగరం. కొంచెంగా మహిమ ప్రభావాలతో వారికి కిరీటము ధరి శ్రమణియందు ఓర్పుతో నిరీక్షణతో నీవు ఆ పరుగు పందెములో గెలిస్తే జీవ కిరీటమును నేను నీకు ఇచ్చేదాన్ని. జీవ కిరీటం, ఆ జీవ కిరీటము కొరకు మనం వేచి చూడాలి. ఈ లోకానికి ఆ జీవ కిరీటం వైపే మన దృష్టి ఉండాలి. నేను సంపాదించుకోవాలి, ఆ జీవ కిరీటము నాదే. ఈ లోకం మహిమ ప్రభావంతో వారి కిరీటము ధరింపజేసి నీ చేతి పని మీద వానికి అధికారం. ఓ కష్టించు, పని చేయి, లోకాన్ని సంపాదించుకో. ఈ లోకంలో అంతా కూడా నువ్వు మానవుని యొక్క మేధస్సు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది తెలుసా? లోకాన్ని దేవుడిస్తే చంద్రమండలం కావాలంటున్నాడు. చంద్రుడు స్థానం మాదే అంటున్నాడు. ఇక్కడ బ్రతుకురా, ఈ లోకము భూమిని ఏర్పాటు చేసి భూభాగాన్ని మనకిస్తే మేధస్సు అధికమైపోయి మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? చంద్రమండలం. ఒకవేళ చంద్రమండలంలో మానవుడు ఉండాలి, చంద్రుని దగ్గర అన్ని ఉన్నాయి అంటే దేవుడే మానవుడు సృష్టించి అక్కడ పెట్టలేడా? మానవుడు ఎక్కడ జీవిస్తే సేఫ్ గా క్షేమంగా ఉంటాడో ఆ చోటులోనే మానవుని దేవుడు సృష్టించాడు. ఏ బాధ లేకుండా జీవించిన జీవితకాలం వారికి 30, 40, 50, 60, 70, 80, 100 ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో ఆ జీవిత కాలములో ఈ భూమినే వారికి శాస్త్రము. ఇదిగో ఈ భూమియే చాలు వారికి, ఇక్కడ వాతావరణము చాలు, ఇక్కడ ఉన్న పొలాలు పంటలు చాలు. ఈ పంట వాతావరణం యొక్క ఆ వాతావరణం మానవునికి సరిపోతుందని దేవుడు సృష్టించే కదా ఈ భూలోకాన్ని సృష్టించి ఈ భూమిని మానవునికి అతి మేధస్సుతో ఏమైపోతుంది ఈరోజు? చంద్రమండలము నాది, చంద్రుడు నాడు, ఆ భూములు నాయి. అక్కడ ఇల్లు కట్టాలి, సంసారం చేయాలి, అది పండించాలి, ఇది పండించాలి. ఖర్చులతో కూడిన పని కానీ శాశ్వతమైన పరిస్థితి ప్రభావాలు అక్కడ ఉండవు. ఏది కావాలన్నా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళాలి, ఏది నువ్వు తినాలన్నా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి మానవుడు ఆ పనులు చేయడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నాడు. ఏ రోబోటిక్ తయారు చేస్తుందో అదే రోబోటిక్ తో ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఏఐ ఏఐ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
అది చాలా డేంజర్. ఆ దాకా ఎదిగిపోయింది. దేవుడు 8వ వచనం, వాని పాదము క్రింద సమస్తము ఉంచితివి, ఆయన సమస్తమును వాటిని లోపరుచుతున్నాడు, వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుత మందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేసిన యేసు మరణము పొందినంతన మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను సూచిస్తున్నాము. కాబట్టి మానవుడు చనిపోతాడు. దేవదూతలకు మానవులకు ఉండే ఆ యొక్క గొప్పది ఏంటంటే మానవుడు చనిపోతాడు. వారు నిరంతరము నిలిచేవారు, వారు నిరంతరము దేవుని మానవుడి లోకంలో ఆయుష్కాలను పూర్తి చేసుకుని దేవుని ఆ పిలుపులో నీవు చేసిన క్రియలను బట్టి, నువ్వు అనుభవించిన జీవితాన్ని బట్టి దేవునికి నువ్వు సాక్షిగా ఎంతవరకు అక్కడ తీర్పులో నువ్వు ఉంటాము అని జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తమును ఉండునో, ఎవని వలన సమస్తము కలుగుతున్నదో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చినట్టుగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇది దేవునికి సాక్ష్యం. మరి పరిశుద్ధ పరచబడిన దానిని పరిశుద్ధపరచబడిన వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతు చేత వారి సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గు పడక, నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరుచుదును, సమాజం అంతే నీ కీర్తిని కానము చేతును అని, మరియు నేను ఆయనను నమ్ముకుని ఉంది అనియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను చెప్పుచున్నాడు. మరి ఆ తర్వాత, కాబట్టి నా పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలైన వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపరచబడిన వారిని విడిచిపెట్ట ఆయన కూడా రక్త మాంసములతో ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ధరించుకున్న వారు దేవునికి దేవదూతల యొక్క స్వభావం కాదు, అబ్రహాము యొక్క సంతాన స్వభావము ధరించుకొనుచున్నాడు. కావున ప్రజల పాపమునకు నిత్య కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తం అన్ని విషయములో ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడిన శ్రమ పొందిన గనుక శోధింపబడిన వానికి సహాయము చేయగల వాడై శోధింపబడి కూడా తన యొక్క సహోదరు సహాయము చేయవాడై ఈరోజు అట్లాంటి సహాయం పొందుకున్నప్పుడు ఆ సహాయాన్ని అనుభవించేస్తుంది. ఎంత ఉన్నతంగా పౌలు గారి యొక్క మాటలు సంఘాలకు ఎంత సూటిగా బోధించారు. ఇది నిజమే. మనలాంటి మానవులను నిరంతరము మానక దేవుడు వాచి ఎలా తిరుగుతా ఉంటుందో దేవుడి కలుదృష్టి కూడా మానవుని
పరలోకము నుంచి భూలోకంలో ఉన్న మానవాళిపై ఆయన కనుదృష్టి అంతగా ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోకుండా ప్రతి వారిపై దేవుడు మానవాళికి ఇచ్చిన ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి దేవుని నమ్మకం అడుగులు వేస్తూ లోకాన్ని జయించాలని మనవి చేస్తూ మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి అయా మరి మాటలు మానవుని ఎంతగా 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 మేము ఏ పాటి వారము పనికి రాని అయా మట్టి మరి కంటతో సమానంగా ప్రాణం పెట్టారు, ప్రేమించారు, రక్షించారు. ఈ స్థానంలో ఉండగల శక్తి సమర్థని లోకంలో ప్రయాణికులుగా ఉన్నాం. వారికి లోకం శాశ్వతం. ఉన్నంతకాలం నీకు భయపడి లోకంలో లోకాన్ని జయిస్తున్నారు. ఉన్నతమైన ఇష్టపడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి జీవితాలు జీవించుకోవాలి. అయా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే క్రిస్తంగా ఫేస్బుక్ లైక్ యూట్యూబ్ లో జరుగుతున్న పరీక్షలు వృధా కాకుండా దేశం ప్రపంచంలో మానవాళి ఈ చివర నుంచి ఆ చివర దాకా ప్రతి వారు కూడా ఫేస్బుక్ యూట్యూబ్ అయా మరి వాట్సాప్ వాడుతూ ఉంటారు. వారి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రయాసంలో స్నేహితులు మాని వినటానికి ప్రతి కుటుంబాలను జీవించి ప్రత్యేకంగా మా ప్రభావ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచం వెళుతున్న దేశ నాయకులను ప్రత్యేకంగా ఒక 2-3 రోజులుగా అతి భయంకరమైన వర్షం, ఉండపోత వర్షాలు, అనేకమైన గ్రామాలు, అనేకమైన తండాలు అయా వాగుల్లో కొట్టుకుపోయి ఆస్తి నష్టము ప్రాణ నష్టముతో నైనా అనేకులు తాగడానికి చుట్టూరుగా నీళ్లున్నా తాగలేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తుంది. ఎన్నో ప్రాణాలు నీటిలో వరదల్లో భయంకరమైన పరిస్థితి అన్నడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు నిన్న జరిగిన భయాభ్రాంతులకు అనేకమైన డిస్ట్రిక్ట్లో నష్టాన్ని ప్రభా చూడండి నైనా కనికరించు. వర్షాలను సముద్రముతో మాట్లాడిన దేవా, తుఫానుతో మాట్లాడిన దేవా, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న వర్షముతో శాంతి దేశ సరిహద్దులను మిగతా వారిని పోలీసు వారిని పాలిత కార్మికులను వారికి రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, గవర్నమెంట్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క సీఎంలోనైనా మంత్రులు, గవర్నమెంట్ అధికారులు ఇలాంటి పరిస్థితుల్లో చక్కటి కేర్ తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా రక్షించడానికి ప్రయాసపడుతుంది. ప్రత్యేకంగా మీరు బలపరిచిస్తారు. తెలుగు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ మానాన్ని పెట్టిన ప్రతి కుటుంబానికి అమ్మనో మా తల్లి గారి ఆత్మకు, తండ్రి గారి ఆత్మకు, తల్లి గారింటి వారిని, తండ్రి వారింటి వారిని దుర్భాకాన్ని కృపలు ఆదరించి కాపాడి రక్షించి మంగనూరు వంశంలో ప్రతి కుటుంబం దీవించబడలాగున ఆశీర్వదించబడాలి.
స్నేహితులను, క్లాస్మేట్లను, నా యొక్క రక్త సంబంధులను ఏకంగా జ్ఞాపకం వదిలినక్క పావులను, వామరుదులు, మరుదులు, వారిని మించిన బిడ్డలను, దాని యొక్క పేరెంట్స్, వారి కుటుంబాన్ని ఏకంగా నాని డోగులు జ్ఞాపకం చేసి ఎవరికి ఏ లోపాలు ఉన్నాయో తెలియదు, కానీ నైనా నీవు ఇచ్చిపోతున్నావు. వారసుగా వారిని నిలబెట్టండి. ఇచ్చిన సుసన సాత్విక కనబడుతున్నావు. జ్ఞానమందు వయసునందు నీ అందులో మనుషులు మార్పు పెద్దగా రాబోయే రోజులని వీళ్ళని అభిషేకం ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించి ఆరోగ్యం బహుబలంగా ఇస్తారు. జ్ఞానారం ప్రాంతంలోనైనా మాకు సంఘాన్ని చూపించావు, కానీ కొంత మట్టుకు అక్కడ గొడవలు, ఆ గొడవలను ఆపి శాంతి సమాధానం నెలకొల్పి తిరిగి మమ్మల్ని పెంచులాగున సహాయం నా ఎల్డర్స్ ఉన్న నైనా విశ్వాసం ఏకంగా జ్ఞాపకం చేసుకుని అలా ఉన్న బీపీ సమర్థమైన వ్యాధి ఇంతవరకు నిలబెట్టావు. అటు ఉద్యోగంలోనూ అటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుతున్నారు. ప్రత్యేకంగా ఏకైనా ప్రతి కుటుంబాన్ని రూపులకు వారి కూడా డిప్పులు పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరినీ కూడా దీవించి వాళ్ళకి వారిని కన్నా వారిని జ్ఞాపకం వివాహ దినములు జన్మదిన జరుపుకున్నారు. ఈ కాలంలో బీపీ షుగర్ లాంటి యేసు నామంలో కలుగును కాక భయంకరమైన రాత్రులు కలిసిన ప్రాణమైన నిద్రను చురుకైన మేలు అనుగ్రహించి రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా దాచి ప్రత్యేకంగా లైవ్ లో పాల్పంపులు పొందిన బిడ్డలు శాంతి కుటుంబాన్ని బట్టి ఇంకా నువ్వు ఎవరైనా లైవ్ లో పాల్పంపు ఆశీర్వదించి జరిగిన దేవుని ప్రేమ మారుడైన యేసు క్రీస్తు కృప శుద్ధాత్మకనే సహావసిన మనకు నువ్వు సకల ఇప్పుడు నువ్వు ఎలా సదాకాలము తొడైన దేవుడు ప్రత్యేకంగా సహోదరి సహోదరు డైరెక్ట్ యూట్యూబ్, ఫేస్బుక్ మరి మీ యొక్క చేయాల్సిన పని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులు కూడా మా నాన్న వినలాగున మీ వద్దు మీరు కృషి చేయాలి. మనవి చేస్తూ నా మాట